ఇక్కడ గణేష్ దగ్గర సీతారామన్ వాళ్ళ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇక్కడ సీతారాముల కళ్యాణం మీకు సంబంధించిందేనా, మీరే చేస్తున్నారా? మేము ఇక్కడ మా కాలనీలో 2018 నుంచి వినాయకుడిని పెడుతున్నామండి. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఒక డే సీతారాముల కళ్యాణం చేస్తాం. అంటే అసలు గణేష్ నిమజ్జనం ఎందుకు చేస్తారు? పూర్వం వ్యాస మహర్షి వినాయకుడు, మీకు తెలిసే ఉంటుంది, వినాయకుడు మహాభారతం రాశారు. సో పూర్వం వ్యాస మహర్షి గారు చెప్తూ ఉంటే వినాయకుడు మహాభారతం రాస్తూ ఉన్నారు. సో అది తనకి రాయడానికి అలా 9 days పట్టింది. సో 9 days అలా కంటిన్యూస్గా రాయడం వల్ల తన బాడీ మొత్తం వేడెక్కిపోయింది. అందుకని అప్పుడు వ్యాస మహర్షి వాళ్ళందరూ కలిసి వినాయకుడిని చెరువులో అలా ఏమంటారు డిప్ చేసి తీయడం వల్ల కొంచెం తనకి వేడి తగ్గింది. సో అప్పుడు వినాయకుడు ఒక వరం ఇస్తారు, నన్ను ఎవరైతే 9 days పూజ చేసి లాస్ట్ డే నవరాత్రు 9 days అయిపోయిన తర్వాత అలా నిమజ్జనం చేస్తే వాళ్ళు కోరిన కోరికలు తీర్చి వాళ్ళని సుఖ సంతోషాలతో బాగా ఉంటారు అని అలా వరం ఇచ్చారు. ఇది మా కాలనీలో ఇది 8th ఇయర్ 2018 నుంచి చేస్తున్నాము. 6వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం వినాయక చవితి చాలా ఘనంగా నిర్వహిస్తాము, 9 రోజులు. సో అయితే మేము ఏం చేస్తూ ఉంటామంటే సీతారాముల కళ్యాణం కానీ శివపార్వతుల కళ్యాణం అలా అన్నీ చేస్తూ ఉంటాము. లక్ష్మీ గణపతి హోమము అన్నీ చేస్తూ ఉంటాము. ప్రతి ఇయర్ ఖచ్చితంగా చేస్తారా? ప్రతి ఇయర్ 9 రోజులు ఖచ్చితంగా చేస్తాము. 9 రోజుల్లో మాకు వీలైనంత వరకు ఒకరోజు లక్ష్మీ గణపతి హోమము, ఒకరోజు శుక్రవారం వస్తుంది కదా, శుక్రవారం రోజున కుంకుమార్చన కంపల్సరీ చేస్తాము. తర్వాత అన్నదానం ఖచ్చితంగా చేస్తాము. అన్నదానం చేసిన తర్వాత నిమజ్జనం ముందు రోజు అన్నదానం చేశాక నిమజ్జనం చేస్తాం. సో ఇది 2018 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఘనంగా నిర్వహిస్తున్నాము. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంతవరకు వచ్చింది. ఇది కాలనీ రాజరాజేశ్వరి కాలనీ తరపున ప్రతి సంవత్సరం 9 రోజులు లేదా 11 రోజులు ఘనంగా చేస్తాం. ఈ కాలనీ వాళ్ళు కానీ సభ్యులు ఉంటారు కదా, కమిటీ సభ్యులు, వాళ్ళందరూ మంచి సపోర్ట్ చేస్తారు. బాగా సపోర్ట్ చేస్తారు. కాలనీ అందరూ సపోర్ట్ చేయడం వల్లే ఇంత ఘనంగా మీరు చూస్తున్నారు కదా. విగ్రహం కూడా 18 అడుగుల విగ్రహం, రాముల వారు కూడా కలిపితే 20 అడుగుల విగ్రహం. ఇంత ఘనంగా ఇంత విగ్రహం తీసుకొచ్చి రావడం అంటే అంతా కాలనీ సభ్యులు అంతా సహకారంతోనే జరుగుతుంది. అందరూ ఒక మాట మీద ఉండి మంచిగా చేసుకుంటున్నాము. ఈరోజు ప్రత్యేకంగా ఏంటి అంటే సీతారాముల కళ్యాణం చేస్తున్నాము. సీతారాముల కళ్యాణం అంటే ఏంటి అంటే లోక కళ్యాణార్థము, రాముడు ఆదర్శ పురుషుడు కాబట్టి లోక కళ్యాణార్థం ఆయన కళ్యాణం చేస్తే మనకి అందరికీ మంచి జరుగుతుంది, కాలనీకి మంచి జరుగుతుంది, కాలనీ నుండి సమాజానికి, సమాజాన్ని నుండి అందరికీ మంచి జరుగుతుందని రాముల వారి కళ్యాణం చేస్తాను. మేడం ఇది ఎన్ని రోజులకు తీస్తారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? ఇది 9 రోజుల వరకు మేము అందరం కాలనీ వాళ్ళు అందరం కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో మాకు ఒక పండగ వాతావరణం అని చెప్పొచ్చు వినాయక చవితి అంటే. సో ఈ రోజుల్లో అంత బిజీ లైఫ్లో ఇంతమంది రావటం, కాలనీ వాళ్ళందరూ కలిసి ఒక పండగలాగా చేసుకోవటం అనేది వినాయక చవితికి మాత్రమే కుదురుతుంది. సో నిమజ్జనం వచ్చేసి మేము 9వ రోజు చేస్తున్నాము ఈసారి. సో నిమజ్జనం కూడా అదొక పండగలాగా జరుగుతుంది. చిన్నలు కానీ పెద్దలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కలిసి ఉట్టి కొట్టడం, పిల్లలందరూ పాటలు పాడటము, డ్యాన్స్లు వేయటము. సో అదొక పండగ వాతావరణం అనే చెప్పొచ్చు. ఈ రోజుల్లో అన్నదమ్ములు కలిస్తేనే ఒక పండగకి గొడవలు కానీ అలా జరుగుతున్నాయి. కానీ కాలనీ అందరూ కలిసి 9 రోజులు చేయటం అంటే చాలా మా కాలనీకి మాత్రమే జరుగుతుంది. నిమజ్జనం చేసే టైంలో మీరు వెళ్తారా, ఇక్కడనే ఉంటారా? వెళ్తామండి. అందరం ఆడవాళ్ళము మగవాళ్ళము కలిసి నిమజ్జనం దేవుణ్ణి సాగనంపి ఇన్నాళ్ళు మేము చేసిన పండగ కానీ వ్రతాలు కానీ ఏవైనా ప్రసాదాలు కానీ ఏదైనా మేము కష్టపడి చేసాము, ఇష్టపడి నిమజ్జనం చేస్తాం. మీ పిల్లలు కూడా వస్తారా ఇక్కడ పూజ? వస్తారు. ఇవాళ స్కూల్కి వెళ్ళారు, లేకపోతే రోజు ఈవినింగ్ వస్తారు. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ మన కమిటీ వాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, డైలీ వారి కార్యక్రమాలు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. మేము రోజు గణపతిని పెట్టి నుంచి రోజు ఒక కార్యక్రమం, ఒకరోజు భజన కార్యక్రమము, ఒకరోజు కళ్యాణము, ఒకరోజు సహస్ర దీప అలంకరణము, ఒకరోజు మన కుంకుమార్చన, రోజు ఒక భక్తి భావనతో అందరం కమిటీ వాళ్ళు అందరం కలిసి మేమందరం నిత్య కార్యక్రమం భజన భక్తితోని చేస్తున్నాం అన్నట్టుగా. ఎంతమంది మీ కమిటీ సభ్యులు? కమిటీ సభ్యులు ఇంచుమించు ఒక 100 మంది దాకా ఉంటాం మేము. ఈ కాలనీ మొత్తం ఆర్ఆర్ కాలనీ మొత్తం ఒక 100 సభ్యులు ఉంటాము. దాంట్లో పెద్ద మనుషులు అందరిసి రోజు సాయంత్రం పూట మాత్రం ఒక 2000 మంది దాకా ఇక్కడికి పాల్గొంటారు. రోజు మన ప్రసాదాలు పంచుతాం రోజు.
చాలా బాగుంది గణేశుడు. ఎన్ని ఫీట్లు ఉంటుంది, ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది 18 ఫీట్ల గణపతి ధూళిపేట నుంచి తీసుకొచ్చాము. అంటే ముందు ఏమైనా ఆర్డర్ ఇస్తారా? ఒక నెల రోజుల ముందర ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్ ఇస్తాము, నెల రోజుల్లో తయారు చేసి మనకి ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఏమో అన్నదాన కార్యక్రమాలు అట్లా ఏమైనా ఉంటాయా? అన్నదానం ఉంటుంది. ప్రతిరోజు మేము పులిహోర చేపిస్తాము. కమిటీ మన సభ్యులు కూడా ప్రతి ఒక్కరు పులిహోర కానీ ఇది కానీ వాళ్ళ సాధ్యమైనంత మటుకు వాళ్ళు ప్రసాదాలు తీసుకొస్తారు. మేము కూడా కమిటీ తరఫు నుంచి రోజు ఒక 5 కిలోల పులిహోర చేపిస్తాము. ఒకరోజు శనగలు, ఒకరోజు పులిహోర, ఒకరోజు పాయసము, అట్లా దద్దోజనం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నమూనాగా మేము ప్రసాదాలు చేపిస్తాం మేము మా కమిటీ తరఫు నుంచి. సబ్స్క్రైబ్ 108 టీవీ. సబ్స్క్రైబ్ 108 టీవీ. 108 ఎంత ఎమర్జెన్సీయో 108 టీవీ కూడా అంత ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ 108. సబ్స్క్రైబ్ 108 టీవీ. సబ్స్క్రైబ్ 108 టీవీ.